హలో ఎవ్రీవన్, మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. ఈ నోటిఫికేషన్ మనకు నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి, అంటే నాబార్డ్ నుంచి విడుదలైన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్లో రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ స్పెషలిస్ట్ కన్సల్టెంట్ అనే ఈ వేకెన్సీస్కి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. స్పెషలిస్ట్ కన్సల్టెంట్ నుంచి అడ్వర్టైజ్మెంట్ ఫర్ స్పెషలిస్ట్ కన్సల్టెంట్ ఆన్ కాంట్రాక్ట్ 2021 అనేది నోటిఫికేషన్. దీనికి వచ్చేసి అప్లికేషన్స్ ఆన్లైన్ అప్లికేషన్సే ఉన్నాయి. ఆన్లైన్లో అప్లై చేయాలి, ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఇంటర్వ్యూ ఉంటుంది. మీరు అప్లై చేసుకోవాల్సిన వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి, నేను కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. నాబార్డ్ www.nabard.org ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. వేరే ఎటువంటి ఆఫ్లైన్ లేదు అప్లికేషన్కి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ వెబ్సైట్లో హెల్ప్ లేకపోతే ఫ్రీక్వెంట్లీ ఆస్కింగ్ క్వశ్చన్స్ అని ఉంటాయి కదా, సో అక్కడ మీరు చూసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చారు, వెబ్సైట్ ఇచ్చారు, అక్కడ చేసుకోవచ్చు. సో ఒకసారి డేట్స్ చూసుకున్నట్టయితే మనకు రిజిస్ట్రేషన్స్ 7th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 23 ఆగస్ట్ లాస్ట్ డేట్, 23 ఆగస్టు లాస్ట్ డేట్ ఉందండి. సో తొందర అప్లై చేసుకోవచ్చు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు, అర్హతలు ఉన్న వాళ్ళు. ఒకసారి మనం పొజిషన్లు వేకెన్సీని బట్టి చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ మేనేజర్ అప్లికేషన్ మేనేజ్మెంట్ వచ్చేసి ఒక పోస్ట్ ఉంది, అన్రిజర్వ్ పోస్టు. సీనియర్ అనలిస్ట్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆపరేషన్స్ ఒక పోస్టు, ఇది అన్రిజర్వ్ పోస్టే. సీనియర్ అనలిస్ట్ నెట్వర్క్ SDWAN ఆపరేషన్స్ ఇదొక పోస్టు, అన్రిజర్వ్ పోస్టు. తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ IT ఆపరేషన్స్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ ఒక పోస్టు, ఇది అన్రిజర్వ్ పోస్టే. అనలైటిక్స్ కమ్ చీఫ్ డేటా కన్సల్టెంట్ ఒక పోస్ట్ ఉంది, ఇది కూడా అన్రిజర్వ్డే. సైబర్ సెక్యూరిటీ మేనేజర్ అన్రిజర్వ్ పోస్ట్ ఒకటి ఉంది. అడిషనల్ సైబర్ సెక్యూరిటీ మేనేజర్ ఇదొక అన్రిజర్వ్ పోస్ట్. తర్వాత అడిషనల్ చీఫ్ రిస్క్ మేనేజర్ 2 పోస్టులు ఉన్నాయి, ఇవి అన్రిజర్వ్ పోస్టులు. తర్వాత రిస్క్ మేనేజర్స్ 4 పోస్టులు ఉన్నాయి, 2 అన్రిజర్వ్, 2 ఓబీసీకి ఉన్న ఈ వేకెన్సీస్ వచ్చేసి మనకు హెడ్ ఆఫీస్, ముంబై హెడ్ ఆఫీస్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ ఇది. కాకపోతే ఆల్ ఓవర్ ఇండియాలో నుంచి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఆన్లైన్ బేస్లో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది సార్ దీనికి మ్యాక్సిమం ఏజ్ చూసుకున్నట్టయితే 62 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్. సో క్వాలిఫికేషన్స్ అవన్నీ చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ మేనేజర్ వచ్చేసి క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే బ్యాచిలర్ ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ డిగ్రీ. దాంతోపాటు వీళ్ళకు PMPR Prince 2 ఆర్ ఈక్వల్ సర్టిఫికేషన్ ఉండాలి. స్క్రమ్ మాస్టర్ అండ్ ఇటువంటి కంప్యూటర్ నాలెడ్జ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సంబంధిత సర్టిఫికేట్స్ ఉండాలి. ఒకసారి నోటిఫికేషన్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడండి. వీళ్ళకు మినిమం 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అదే గ్రాడ్యుయేట్స్కి అయితే 7 years, పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే 5 years. వీళ్ళకు కూడా కంప్యూటర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఆ సాఫ్ట్వేర్ రిలేటెడ్ మొత్తం వీళ్ళకు నాలెడ్జ్ ఉంటే మంచిది. తర్వాత మనం సీనియర్ అనలిస్ట్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆపరేషన్ చూసుకున్నట్టయితే బ్యాచిలర్ ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఆర్ IT ఆర్ సైబర్ సెక్యూరిటీ. దీంతోపాటు కొన్ని సాఫ్ట్వేర్లు ఇచ్చారు, ఇవి మనకు తెలిసి ఉండాలి. దాంతోపాటు 5 years ఎక్స్పీరియన్స్ ఫర్ గ్రాడ్యుయేట్స్ అండ్ 3 years ఎక్స్పీరియన్స్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్కి ఉండాలి. అది ఇలా IT ఇండస్ట్రీస్లో సైబర్ సెక్యూరిటీ దానిలో ఇట్లా వర్క్ చేసినట్టు ఉండాలి ఎక్స్పీరియన్స్. సో తర్వాత మనం చూసుకున్నట్టయితే సీనియర్ అనలిస్ట్ నెట్వర్క్ ఆర్ SDWAN ఆపరేషన్ చూసుకున్నట్టయితే వీళ్ళకు డిగ్రీ లేకపోతే అంటే బ్యాచిలర్ డిగ్రీ లేకపోతే మాస్టర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఇంజనీరింగ్ ఆర్ ECE ఆర్ ఎనీ ఇంజనీరింగ్ విత్ రిక్వైర్డ్ నెట్వర్క్ సర్టిఫికేషన్స్ ఇవి ఉండాలి వీళ్ళకు. దీంతోపాటు 5 years ఎక్స్పీరియన్స్ ఫర్ గ్రాడ్యుయేట్స్ అండ్ 3 years ఎక్స్పీరియన్స్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్. దాంతోపాటు వీళ్ళు ఈ రిలేటెడ్ ఏదైతే ఉందో ఆ రిలేటెడ్ ఏరియాలో వర్క్ చేసి ఉండాలి.
తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ చూసుకున్నట్టయితే ఐటీ ఆపరేషన్స్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్లో బ్యాచిలర్ ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఈసీఈ, దాంతోపాటు వాళ్ళకు సిఐఎస్సిఓ సర్టిఫికేషన్స్, దాంతోపాటు పిఎంపి ఆర్ ఎనీ అదర్ టెక్నికల్ సర్టిఫికేట్ ఉండాలి. దాంతోపాటు 7 years ఎక్స్పీరియన్స్ ఫర్ గ్రాడ్యుయేట్స్కి, 5 years ఎక్స్పీరియన్స్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్స్కి, దాంతోపాటు అదే రిలవెంట్ ఫీల్డ్లో వర్క్ చేసే ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత చూసుకున్నట్టయితే మనకు ఎనలైటిక్స్ కమ్ చీఫ్ డేటా కన్సల్టెంట్ వచ్చేసి డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇంజనీరింగ్ ఆర్ మ్యాథమెటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్, దాంతోపాటు సర్టిఫికేషన్ ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ద ఏరియా ఆఫ్ డేటా సైన్స్ ఆర్ మేనేజ్మెంట్లో ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు. దాంతోపాటు వీళ్ళకు 7 years ఎక్స్పీరియన్స్ గ్రాడ్యుయేట్స్కి, 5 years ఎక్స్పీరియన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి ఉండాలి. రిలవెంట్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉండాలన్నట్టు. తర్వాత సైబర్ సెక్యూరిటీ మేనేజర్ చూసుకున్నట్టయితే బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ ఐటీ ఆర్ కంప్యూటర్ సైన్స్, దాంతోపాటు వీళ్ళకు సర్టిఫికేషన్ లైక్ సిఐఎస్ఎస్పి, సిఐఎస్ఎం, ఎస్ఏబిఎస్ఏ సర్టిఫికేషన్, పిసిఐ డిఎస్ఎస్ ఇలాంటి సర్టిఫికేట్స్ ఉంటే వీళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తారు. వీళ్ళకి కూడా ఎక్స్పీరియన్స్ 7 years గ్రాడ్యుయేట్స్కి, 5 years పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి, అది కూడా రిలవెంట్ ఫీల్డ్లోని ఈ ఐటీ ఇండస్ట్రీస్ ఏదైతుందో దానిలో చేసేటట్టుగా చేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఎలిజిబుల్ ఉంటుంది. తర్వాత అడిషనల్ సైబర్ సెక్యూరిటీ మేనేజర్ చూసుకున్నట్టయితే డిగ్రీ ఉండాలండి, బ్యాచిలర్ డిగ్రీ ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ ఐటీ ఆర్ కంప్యూటర్ సైన్స్, దాంతోపాటు కొన్ని సర్టిఫికేషన్స్ ఇచ్చాడు, ఎక్స్పీరియన్స్ ఉండాలి, 5 years ఎక్స్పీరియన్స్ ఫర్ గ్రాడ్యుయేట్స్, 3 years ఎక్స్పీరియన్స్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి. తర్వాత చూసుకున్నట్టయితే మనకు అడిషనల్ చీఫ్ రిస్క్ మేనేజర్, వీళ్ళకు కూడా గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎకనామిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్ ఆర్ ఫైనాన్స్ ఆర్ బిజినెస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్, ఎంబీఏ, పీజీడిఐ ఆర్ సిఏ ఆర్ సిఎస్. దీంతోపాటు సర్టిఫికేట్స్ ఉండాలి, సర్టిఫికేషన్స్ ఏమన్నా రిస్క్ మేనేజ్మెంట్ రిలేటెడ్. దాంతోపాటు ఎక్స్పీరియన్స్ వచ్చేసి 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సెక్టార్లో చేసినట్టు, రిలవెంట్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉండాలన్నట్టు. తర్వాత రిస్క్ మేనేజర్ చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎకనామిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్ ఆర్ ఫైనాన్స్ ఆర్ బిజినెస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, దాంతోపాటు కొన్ని సర్టిఫికేషన్స్ ఉంటే వీళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తారు. మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, అది రిలవెంట్ ఫీల్డ్లో. ఇది ఒకసారి శాలరీలు చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ మేనేజర్ ఆర్ అప్లికేషన్ మేనేజ్మెంట్కి 3 లక్షలు, సీనియర్ ఎనలిస్ట్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆపరేషన్కి 2.5 లక్షలు. ఇవి నెలకు వచ్చే రెమ్యునరేషన్. ఇది సీనియర్ ఎనలిస్ట్ నెట్వర్క్ ఆపరేషన్ చూసుకున్నట్టయితే 2.5 లక్షలు, ప్రాజెక్ట్ మేనేజర్ ఐటీ ఆపరేషన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ చూసుకున్నట్టయితే 2.5 లక్షలు, అనలైటిక్ కమ్ చీఫ్ డేటా కన్సల్టెంట్ చూసుకుంటే 3,75,000. తర్వాత సైబర్ సెక్యూరిటీ మేనేజర్ చూసుకున్నట్టయితే 3,75,000. తర్వాత అడిషనల్ సైబర్ సెక్యూరిటీ మేనేజర్ చూసుకున్నట్టయితే 2.5 లక్షలు. తర్వాత అడిషనల్ చీఫ్ రిస్క్ మేనేజర్ చూసుకున్నట్టయితే 3 లక్షలు, రిస్క్ మేనేజర్స్ చూసుకున్నట్టయితే 2.5 లక్షలు. ఇవి వీటి ఇచ్చే రెమ్యునరేషన్, క్వార్టర్స్ కూడా ఇస్తారు. సో మిగిలిన పూర్తి డీటెయిల్స్ చూసుకోండి ఒకసారి. ఫీజు డీటెయిల్స్ చూసుకుందాం మనము. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీకి అయితే అప్లికేషన్ ఫీజు ఏం లేదు, ఇంటిమేషన్ ఛార్జెస్ మాత్రం 50 రూపీస్ ఉన్నాయి. టోటల్ 50 రూపీస్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి. తర్వాత మిగిలిన అందరికీ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కాకుండా మిగిలిన ఎవరు అప్లై చేసినా ఓబీసీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, సో వీళ్ళందరికీ, జనరల్ కానీ, వీళ్ళందరికీ 750 రూపీస్ అప్లికేషన్ ఫీజు, ఇంటిమేషన్ ఛార్జెస్ 50 రూపాయలు, మొత్తం 800 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. సో ఇవంటే ఒకసారి మీరు నోటిఫికేషన్ లింక్ కింద నేను ఇస్తాను, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. 23 ఆగస్టు లాస్ట్ డేట్ ఉంది, తొందరగా అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.